హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఫార్మా కంపెనీస్ నుంచి అయితే మనకి ఫ్రెష్ ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే మనకి తెలంగాణ, అట్లాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మనకి కర్ణాటక నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ వీడియోలో నేను 90 నోటిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. అన్నీ కూడా ఫార్మా కంపెనీస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అనమాట. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే తెలుసుకోండి. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే చాలా ఫార్మా కంపెనీస్ అనేవి ఓపెనింగ్స్ అనేది ఇస్తూ ఉంది వేరియస్ డిపార్ట్మెంట్స్లోని. మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో దాన్ని ప్రెస్ చేసి, ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు అలర్ట్స్ రూపంలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అట్లాగే కనుక మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మనకి ఫస్ట్ ఏంటంటే జీవీకే బయో నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఈ జీవీకే బయో ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఎవరైతే పీహెచ్డీ ఫినిష్ చేశారో ఎంఎస్సీ కెమిస్ట్రీలో, వాళ్ళకేంటంటే మనకి కొన్ని ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, ఎనీవన్ హూ హ్యాస్ కంప్లీటెడ్ దేర్ పీహెచ్డీ ఇన్ ఆర్గానిక్ ఆర్ మెడిసినల్ కెమిస్ట్రీలో కనుక ఫినిష్ చేస్తే మీకు కనుక ఒక జాబ్ ఆపర్చునిటీని ఇస్తుందన్నమాట జీవీకే బయో సైన్సెస్. మీరు ఏంటంటే ఈ లేఖా డాట్ ఇక్కడ ఏదైతే challagunda.c@gvkbio.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ పీహెచ్డీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సిడర్ చేస్తారు, అట్లాగే ఫ్రెషర్స్ అయినా సరే తీసుకుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇది మనకి పీహెచ్డీ పొజిషన్ కాబట్టి మరొకటి కూడా ఉందన్నమాట. ఇది కూడా మనకు జీవీకే బయో నుంచి రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ జ్యోతిర్మయి.mondi.c@gvkbio.com కూడా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే మనకి ఈ విధంగా చూసుకుంటే జాబ్ రోల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు గమనించండి. ఇక అలాగే ఇంకోటి ఏంటంటే మనకి adityaVishnu.donti@gvkbio.com అనమాట. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మన ఫ్రెండ్స్లో, మన సబ్స్క్రైబర్స్లో పీహెచ్డీ ఫినిష్ చేసిన వాళ్ళు అయితే కొంతమంది జాబ్ క్వశ్చన్స్ అయితే మనల్ని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎవరైనా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి ఇది వచ్చి శిల్పా మెడికేర్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది ఒక ఏపీఐ యూనిట్ అనమాట. టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు మనకి రాయచూర్ కర్ణాటకలో అయితే కొన్ని పొజిషన్స్ అయితే వేకెన్సీలో ఉన్నాయి కాబట్టి దాని గురించి అయితే ఇచ్చారనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు shravankumar.m@shilpa therapeutics.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇదేంటంటే మనకి వైటల్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. చాలామంది ఏంటంటే మనకి ఎవరైతే బీకామ్ ఫినిష్ చేసిన, అకౌంట్స్లో ఫినిష్ చేసిన వాళ్ళు అడుగుతున్నారనమాట. వాళ్ళకి ఫార్మా సెక్టార్లో ఏంటంటే మనకి పర్చేస్ డిపార్ట్మెంట్ అట్లాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అయితే ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. మీకు హైదరాబాద్లో వైటల్ ఫార్మాలో అయితే మీకు ఇదైతే ఉంది. మీరు మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. పర్చేస్ డిపార్ట్మెంట్లోని ఏ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా సరే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ తీసుకుంటారు. మీకు బీకామ్ అకౌంట్స్లో కనుక ఫినిష్ అయితే సరిపోతుంది. అట్లాగే ఎంబీఏ ఫైనాన్స్ చేసినా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోండి. ఇక ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు HR@vitalpharma.inకి లేకపోతే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇది మనకి జెనసిస్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగిందనమాట. జెనసిస్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఏంటంటే మనకి ఇది phase 2 మనకి జెనోమ్ వ్యాలీ. ఇది లాల్గడి, మలక్పేట్, షామీర్పేట్, హైదరాబాద్లో అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే వచ్చిందనమాట. వీళ్ళు ఎవరైతే ఎంఫార్మ్ అట్లాగే పీహెచ్డీ ఫినిష్ చేశారో, ఫార్మా డి ఫినిష్ చేశారో, వాళ్ళకి ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై అవుతుందన్నమాట. వాళ్ళైతే షిఫ్ట్ బేసిస్లో వర్క్ చేయాలని అయితే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీకు జాబ్ లొకేషన్ వచ్చి జెనోమ్ వ్యాలీ, షామీర్పేట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిపోండి. మీరు 21 మార్చ్ అంటే ఆదివారం అయితే జరుగుతుందన్నమాట. వెన్యూ వచ్చి 2nd floor జూబ్లీ హైట్స్, జూబ్లీ ఎన్క్లేవ్ నియర్ శిల్పారామం, హైటెక్ సిటీ, హైదరాబాద్ ఇక్కడైతే ఉంటుంది. మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే అటెండ్ అవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. మనకి ఇది వచ్చేసి పిరామల్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ, చాలా రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్స్ని అట్లాగే వీళ్ళు సాల్వెంట్ రికవరీలో అట్లాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి బీటెక్ కెమికల్లో అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి. అట్లాగే సాల్వెంట్ రికవరీ ప్రాసెస్లో వచ్చేసి మీకు 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీటెక్ కెమికల్ కానీ, డిప్లొమా వాళ్ళు కానీ. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు దిగ్వాళ్ళు. ఇదైతే జహీరాబాద్ డిస్టిక్, సంగారెడ్డి, తెలంగాణ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరంటే వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మీకు 21st అంటే ఆదివారం అయితే మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. ప్లేస్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ 4, ప్యాలెస్ కాలనీ, బషీర్బాగ్, హైదరాబాద్, తెలంగాణ అయితే ఇచ్చారు. మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే కనుక్కోండి. అట్లాగే మీకు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేరో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కేదార్నాథ్.mattam@piramal.com మీ రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు.
ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే ఇది మనకి ఆప్టిమస్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు సో ఏఆర్ఎండ్లు అయితే తీసుకుంటున్నారు కొన్ని వేకెన్సీస్ని. సో వాళ్ళు చూస్తే ఎంఎస్సి ఎవరైతే ఆర్గానిక్ ఆర్ ఎనలిటికల్ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ రోల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు చూడండి. మీరు హ్యాండ్లింగ్ సో మెథడ్ వ్యాలిడేషన్ అట్లాగే బ్యాచ్ అనాలిసిస్ పిఎస్టీ పొటెన్షియోమెట్రీ అండ్ రెగ్యులర్ అనాలిసిస్ ఇన్ ఏఆర్ఎండి డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఇది మీకు పొజిషన్ కెమిస్ట్ల దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎగ్జిక్యూటివ్స్ వరకే తీసుకుంటారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే మనకి ఇది దోతిగూడెం అంటే మన తెలంగాణలో అయితే ఉంటుంది మాట లొకేషన్ అనేది. సో మీకు ramkrishna.a@optimusdrugs.com అట్లాగే planthr@optimusdrugs.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి హెట్రో బయోఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. సో వర్క్ లొకేషన్ మీకు జడ్చర్ల హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి 21st March అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి మీ కార్పొరేట్ ఆఫీసు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ సనత్ నగర్ అయితే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. ఇక పొజిషన్ చూసుకుంటే వీళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్లో 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు. డిజిగ్నేషన్ చేసి మీరు ఆఫీసర్స్ అట్లాగే అసిస్టెంట్ మేనేజర్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఫార్మా ఎంఫార్మా అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు చూడండి ఐపీక్యూఏలో క్యూఎంఎస్ ఏక్యూఏ ఫార్ములేషన్ అండ్ ఫిల్లింగ్లో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్లో ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. ఇక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అలాగే ప్యాకింగ్ ఇంజెక్టబుల్ డిపార్ట్మెంట్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఈ పొజిషన్స్లో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు బీఫార్మసీ ఎంఫార్మసీ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 to 5 years ఉండాలి. సో మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్గా అయితే ఉన్నాయి చూడండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మీ రెజ్యూమ్ని అయితే edcontrol.m@heterodrugs.comకి మీ రెజ్యూమ్ని లేకపోతే hdl3hr@heterodrugs.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి కాల్ బ్యాక్ తీసుకోండి. సో వాకిన్కి అయితే మీరు అటెండ్ అవ్వండి, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది కూడా మనకి ఏంటంటే హెట్రో బయోఫార్మా నుంచి రావడం జరిగింది. సో ఇదేంటంటే మనకి ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి హెట్రో లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ అబవ్ హోండా షోరూమ్ బిసైడ్ గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు రివార్డింగ్ కెరీర్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ బయాలజిక్స్ అని ఇచ్చారనమాట. కాబట్టి బయాలజిక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అట్లాగే క్వాలిటీ కంట్రోల్ R&D డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. సో మీకు జాబ్ లొకేషన్ జడ్చర్లే ఉంటుంది. ఇక 20th March అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఎంఎస్సి బయోటెక్నాలజీ అలాగే బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ బీటెక్ అలాగే ఎంటెక్ బయోటెక్నాలజీ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ సో వీళ్ళందరూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఆఫీసర్స్కి జూనియర్ ఆపరేటర్స్కి. అట్లాగే ఇదేంటంటే ఇంకా రిమైనింగ్ ఏంటంటే వీళ్ళు జూనియర్ ఆఫీసర్స్కి అలాగే జూనియర్ ఆర్ఏ కూడా ఇచ్చారనమాట. సో క్వాలిఫికేషన్ చూడండి. సో మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే మీరు ఈ లొకేషన్లో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఇవన్నీ తీసుకెళ్ళాలి, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో మనకి ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. ఇది మనకి కర్ణాటకలో బేస్ అయి ఉంటుంది, హొసూర్ అనమాట. సో వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్స్ని, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి. సో మీరు ఏంటంటే ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే మేల్ క్యాండిడేట్స్ మీరు 20th అంటే సాటర్డే శనివారం అయితే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఒకవేళ ఇంటర్వ్యూకి రాలేని పక్షంలో మీరు manjula.m@microlabs.inకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది కూడా మనకి కర్ణాటక నుంచి రావడం జరిగింది. ఇది హేమా ల్యాబొరేటరీస్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్ అని అడుగుతున్నారనమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీరు రాయచూర్ కర్ణాటకలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు సో hr@hemalaboratories.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో వాకిన్స్ వచ్చేసి మీకు 16th March నుంచి 20th March వరకు అయితే ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇక చూద్దాము. ఇది ఏంటంటే మనకి ప్రిఫరెన్స్ 1 వచ్చేసి వీళ్ళు సో గ్రోత్ ఇండస్ట్రియల్ ఏరియా ఇది మనకి చిక్సాగూర్ రాయచూర్ కర్ణాటక ఇచ్చారు. ఇక ప్రిఫరెన్స్ 2 వచ్చేసి వీళ్ళు మనకి చెక్ కాలనీ సనత్ నగర్ హైదరాబాద్ అయితే ఇచ్చారు, గమనించండి. ఇక ఈ నోటిఫికేషన్ మనకి కేక్యులే ఫార్మా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో R&D మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. సో చాలామంది బీటెక్ ఎలక్ట్రికల్కి సంబంధించిన జాబ్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట ఇది. సో మీరు ఈ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు బీటెక్ మెకానికల్కి ఫినిష్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు, అట్లాగే బీటెక్ కెమికల్, ఎంఎస్సీ కెమిస్ట్రీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు R&D డిపార్ట్మెంట్ అండి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉందన్నమాట. ఇదైతే మనకి విజయవాడ ప్లాంట్లో అయితే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎవరైతే విజయవాడ నియర్ బై ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే మీకు విజయవాడకి రావడానికి అయితే ఆపర్చునిటీ వస్తుందన్నమాట.
సో ఎలిజిబిలిటీ 7 to 10 years ఎవరికైతే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి, మీకైతే డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. ఇక రిమైనింగ్ పొజిషన్స్ అయితే చూడండి. సో మీకు ఫ్యాక్టరీ అడ్రస్ వచ్చేసి కేక్లే ఫార్మా లిమిటెడ్, మీకు కాజీపల్లి విలేజ్, ఇది జిన్నారం మండలం అయితే ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోండి. సో అట్లాగే ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు కూడా HR@kclearpharma.com మీ రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయండి. కేవలం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే ఇది మనకి రక్షిత్ ఫార్మా నుంచి రావడం జరిగిందనమాట. ఇది మనకి వైజాగ్లో అయితే ఉంటుంది జాబ్ లొకేషన్ అనేది. వీళ్ళు 28th March అంటే మనకి సాటర్డే అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, AR&D డిపార్ట్మెంట్లో, అలాగే ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా మీరైతే రక్షిత్ ఫార్మాస్యూటిక్స్, JN ఫార్మాసిటీ పర్వాడకైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో మన సబ్స్క్రైబర్స్లో అడుగుతున్నారనమాట, సార్ పర్వాడ లొకేషన్లో ఇంటర్వ్యూస్ ఏమైనా చెప్పండి అని, కాబట్టి వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను. ఇక డేట్ అండ్ టైం వచ్చేసి మీరు March 20th అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా మీ రెజ్యూమ్ని కూడా మీరు careers@rakshitpharma.comకి, అట్లాగే mgrhr@rakshitpharma.comకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అట్లాగే నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారనమాట. ఇది వచ్చేసి మనకి ఫైజర్ విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి 21st March అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఆఫీసర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు కాబట్టి క్వాలిఫికేషన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ ఫిల్లింగ్ మెషిన్, అట్లాగే క్యాపింగ్, వైల్ వాషింగ్, టన్నెల్ విత్ గుడ్ ఎక్స్పోజర్ కనుక ఉంటే మీరైతే అప్లై చేసుకోండి రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లోని. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇక ఏంటంటే ఇక్కడ నుంచి అంతా కూడా మనకి హెటోడ్ యాప్స్ నుంచి అయితే చాలా నోటిఫికేషన్ రావడం జరిగినాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అట్లాగే సో మనకి ఎవరైతే ఆంధ్ర నుంచి అయితే ఉన్నారో వాళ్ళకి APSSTC నుంచి కూడా మనకి ఫార్మా సెక్టర్లో హెటోడక్స్ అనేది వేరియస్ లొకేషన్స్లోను, అట్లాగే మనకి కిమ్స్ హాస్పిటల్లోను, అట్లాగే మనకి సో అపోలో ఫార్మసీ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, ఇక ఇది వచ్చేసి 20th March వీళ్ళు శనివారం అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, ఇది మనకి జీడిమెట్ల లొకేషన్లోని. సో అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో B.Pharma అట్లాగే M.Pharma క్వాలిఫికేషన్తోని వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి హెట్రో నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు బోత్ అంటే ఆంధ్ర అట్లాగే తెలంగాణ పీపుల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అవంతి ఇంజనీరింగ్ కాలేజు మీకు తగరపు వలస విజయనగరం డిస్టిక్లో అయితే మీకు 24th March వీళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. అలాగే మనకి 4S డిగ్రీ కాలేజు ఏదైతే మనకి తోటపాలెము నియర్ బస్ స్టాండ్ విజయనగరం ఉందో అక్కడ ఏంటంటే 28th March అయితే వీళ్ళు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. కాబట్టి సో ఎవరైతే విజయనగరం నియర్ బై ఉన్నారో వాళ్ళు, ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక వీళ్ళు BSc కెమిస్ట్రీ, BCom, BA, ITI ఫిట్టర్స్ని, MSc కెమిస్ట్రీ, ఆర్గానిక్, అలాగే అనలిటికల్, ఫ్రెషర్స్ ప్రొడక్షన్ అని అడుగుతున్నారు. అట్లాగే వేర్ హౌస్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో కూడా బల్క్టెక్ ఇండస్ట్రీలో తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారనమాట. కాబట్టి సో క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు అయితే ఇవ్వలేదు. సో మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేరో వాళ్ళని ఏంటంటే nagaganesh.p@heterodox.com మీ రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే మీరు కోడ్ 0001 అని పెట్టండి అక్కడ సబ్జెక్ట్లో. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి APSSTC ఎవరైతే ఆంధ్ర ఉన్నారో వాళ్ళకి మాట ఈ నోటిఫికేషన్ ఎక్స్క్లూజివ్లీ. ఇక రిమైనింగ్ ఎవరైతే తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే వీళ్ళు APSSTC నుంచి ఆల్రెడీ నేను అపోలో ఫార్మసీ నుంచి ఒక వీడియో అయితే చేశాను. సో మీకు మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఎవరైతే మనకి సో మీరు ఏలూరు, తాడేపల్లిగూడెం అట్లాగే విజయవాడ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళకైతే ఏంటంటే తాడేపల్లిగూడెం మీకు ఆపోజిట్ బస్ స్టాండ్లో అయితే మీకు ఎలైట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. March 23rd ఇంటర్వ్యూస్ ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఫార్మసీ సెక్టర్ వైపు వెళ్ళాలనుకున్నారో సో క్వాలిఫికేషన్ మనకి D.Pharma, B.Pharma సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరికైతే ఎలిజిబుల్ ఉండి ఖాళీగా ఉన్నారో సో వాళ్ళైతే ఇమీడియట్గా అయితే మీరు అప్లై చేసుకొని మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి కిమ్స్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. సో మనకి రాజమండ్రి నుంచి వచ్చి నోటిఫికేషన్ వచ్చిందనమాట. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లోనే ఉంటుంది. సో మీకు March 22nd అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు నర్సింగ్ స్టాఫ్ని తీసుకుంటున్నారు. మీలో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో GNMs అట్లాగే BSc నర్సింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. సో మీకు శాలరీ 10,000 నుంచి 12,000 అయితే ఇస్తారు. టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఎవరైతే మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము.
సో ఇది మనకి ఇక్కడ నుంచి హెటరోడక్స్ నుంచి మనకు సెవరల్ నోటిఫికేషన్స్ వచ్చినాయన్నమాట. సో హెటరోడక్స్ వాళ్ళు మన త్రూఅవుట్ ఆంధ్రాలో ఏంటంటే వాళ్ళు చాలా వరకు కూడా వేకెన్సీస్ని తీసుకోవడానికి సో వేరియస్ ప్లేసెస్లో అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు వేరియస్ డేస్లోని. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎవరైతే సో వాళ్ళ లొకేషన్స్లో ఎప్పుడైతే హెటరోడక్స్ వస్తుందో వెంటనే వాళ్ళైతే ఇమీడియట్గా మీరు అటెండ్ అయ్యి జాబ్ సంపాదించండి. చూద్దాం. ఇక ఇదేంటంటే మనకి విజయనగరంలో అయితే జరుగుతుందన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పాను కదా. సో అక్కడ అయితే మనకి ఏపీఎస్ఎస్టీసీ నుంచి అయితే అఫీషియల్గా వచ్చింది నోటిఫికేషన్. ఇది మీకు March 24th అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. సో మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తారు, అట్లాగే వైజాగ్ కూడా ఇస్తారనమాట. సో అది మీకు డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే మీరు ఏం వరీ అవసరం లేదు. మీరైతే తరుణ్ గారికి అట్లాగే భాస్కర్ గారి నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ ఉంటే తెలుసుకోండి. ఇక సో ఏంటంటే వీళ్ళు జూనియర్ కెమిస్ట్ని ట్రైనీస్ని, జూనియర్ టెక్నీషియన్స్ని, ట్రైనీస్ని సో ఈ విధంగా ఏంటంటే వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోనేమో బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళని, ఆపరేటర్స్ కింద ఐటీ ఫిట్టర్స్ని, అట్లాగే మనకి క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బీఫార్మసీ, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు. ఇక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే మనం చెప్పవసరం లేదు. ఇక బీకామ్, బీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైనా సరే. సో ఈ విధంగా అయితే మనకు శాలరీస్ కూడా ఉన్నాయి చూడండి. 12,000, 10,000, అలాగే 1.4 lakh, 1.6 lakh per annum. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అలాగే ఫార్మాలో మనకు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా అయితే అప్లై చేసేసుకోండి. ఓకే. ఇక 24th March ఇది మనకి విజయనగరం అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేంటంటే ఇది కూడా హెటరోడక్స్ నుంచి రావడం జరిగింది. అయితే ఏంటంటే ఏఎన్ఆర్ కాలేజ్ మనకి గుడివాడ ఏదైతే ఉందో సో మనకి విజయవాడ గుడివాడ రోడ్లో అయితే మనకి ఏఎన్ఆర్ కాలేజ్ తగులుతుంది. సో అక్కడైతే ఇంటర్వ్యూస్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు March 24th. సో ఎక్కడ వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు. మీ ఏరియాలోనే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది కూడా అంతే. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్, కాజీపల్లి, బొంతపల్లి, చౌటపల్లిని ఇచ్చారు. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ మీకు వైజాగ్లో కూడా అయితే ఇవ్వచ్చు. ఇక బెనిఫిట్స్ వచ్చేసి మీకు అటెండెన్స్ ఎలవెన్స్ 1000, నైట్ షిఫ్ట్ ఎలవెన్స్ 1000, ప్రొడక్షన్ ఎలవెన్స్ 500, అలాగే ఇయర్లీ బోనస్ 16,800. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సేమ్ ఏదైతే ముందు చెప్పానో ఆ డిపార్ట్మెంట్స్ జరుగుతుంది. అటెండ్ అవ్వండి. మీరు డీటెయిల్స్ కోసం అయితే ఈ నెంబర్స్ కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. సో అక్కడ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో సేమ్ యాజ్ యూజువల్గా నేను చెప్పిన దాని ప్రకారం మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ వేకెన్సీస్ కోసం అయితే వాళ్ళు తీసుకుంటున్నారనమాట. మీకు 27th March అయితే వీళ్ళు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారనమాట. ఎక్కడ శ్రీ వైఎన్ కాలేజ్ స్ట్రీట్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్టిక్ అయితే ఉంటుంది. సో అక్కడైతే మీరు నియర్ బై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు వైజాగ్ అండ్ హైదరాబాద్ బోత్ లొకేషన్స్లో కూడా ఇస్తామని అయితే వీళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఇప్పటివరకు ఉన్న ఫార్మా నోటిఫికేషన్స్ అనమాట. సో బోత్ తెలంగాణ అలాగే ఆంధ్ర వాళ్ళందరికీ కూడా కవర్ చేశాను. సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.